లక్ష్మి ఇక ఏపీ డీటెయిల్స్ లోకి వెళితే ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని కరేడులో ఉద్రిక్తత నెలకొంది. ఎండోసెల్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ చేపట్టగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ ప్రాంతాలలో ఎలాంటి పరిశ్రమలు వద్దు అని, తమ అనుమతి లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. రైతులకు బీసీవైఎం పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మద్దతు పలికారు. రైతులు జాతీయ రహదారిపై బైఠాయించే ప్రయత్నం చేయగా భారీగా చేరుకున్న పోలీసులు రైతులను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక కరేడులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని కరేడులో ఇండోసెల్ ప్రాజెక్టు ఏదైతే ఇది మాకు వద్దు ఈ పరిశ్రమ అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా రోడ్డెక్కారు. వీరికి బీసీవైఎం పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఇటు ఎవరైతే రామచంద్ర యాదవ్ కూడా మద్దతు పలికారు. దీంతో గ్రామం నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరం ర్యాలీగా వచ్చి హైవేని కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఇక్కడ ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం అంత పాటు గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ భారీ ఎత్తున మీరంతా కూడా ర్యాలీగా వచ్చారు, హైవే దిగ్బంధం చేశారు. ఈ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇండో సోలార్ కంపెనీకి మా భూములు ఇవ్వము. మా కరేడు గ్రామానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. శివాలయం, రామాలయం, విష్ణాలయం, చర్చిలు, మసీదులు ఇన్ని దైవభక్తున్నా కూడా అందరం భిన్నత్వంలో ఏకత్వంలాగా అందరం కలిసి ఉండి గ్రామాన్ని కాపాడుకుంటున్నాం, భూమిని కాపాడుకుంటున్నాం. మేము ఈ భూమి ఇచ్చే పనే లేదు. మేము ఈ రోడ్డు ఎక్కడానికి ఈరోజు 4000 మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరం కలిసి ముసలోళ్ళు రోడ్డు ఎక్కడానికి కారణం మాకు తెలియకుండా దౌర్జన్యంగా మాకు నోటిఫికేషన్లు ఎమ్మడెమ్మడే ఇచ్చి భూమి లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మాతో మాట్లాడకుండా, మా అభిప్రాయాలు తెలుసుకోకుండా మేము భూమి తెలుసుకోలేదు. మా ఆడపడుచుల ఆక్రందన, మా రైతుల ఆవేదన, ఇక్కడున్న రైతు కూలీల మనోవేదన అంతా గవర్నమెంట్కి మీ ద్వారా తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ప్రస్తుతానికి పరిశ్రమలు అనేవి వస్తే అభివృద్ధి జరుగుతుంది కదా, గ్రామంలో కూడా అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఎందుకు అడ్డుకుంటున్నారు? పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుద్ది. ఎక్కడ రావాలండి? ఈ జిల్లాలో 25,000 ఎకరాలు ఖాళీగా ఉందంట. అక్కడ పెట్టుకోమనండి పరిశ్రమలు, అక్కడ డెవలప్ చేయమనండి. పచ్చని పంట పొలాలు, రెండు పంటలు పడే పంట పొలాలని అభివృద్ధి అంటే సంతోషంగా జనం సంతోషంగా జీవించి సంపద సృష్టించడం కదా అభివృద్ధి. అది మా గ్రామం ఆల్రెడీ చేస్తుంది కదా. అభివృద్ధి అంటే ఇంకేంటండి ఉన్నాయి, అక్కడ పెట్టుకోమండి. అదేను సోలార్ కంపెనీకి కావాల్సింది ఎంత అండి? 100 ఎకరం లోపే. అది పెట్టి డెవలప్ చేయమనండి. మేము కోఆపరేషన్ చేస్తాము, మేము హ్యాపీగా ఉంటాము. అట్లా కాకుండా పంట పొలాలు 8,000, 9,000 తీసుకుంటాము, మీకు వైను లేకుండా లాక్కుంటాము. ఇది మా ఇష్టము, మాకు భూదాహం ఉంది, మేము తర్వాత అమ్ముకుంటాము రియల్ ఎస్టేట్కి అని చెప్పి అంటే మేము మటుకు ఇయ్యము. మేము ఇచ్చే ప్రశ్నే లేదు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు కూడా వచ్చారు. ఒక్కసారిగా భారీ ఎత్తున ధర్నా జరిగింది. ఏమంటారు మీ గ్రామం నుంచి? డిమాండ్ ఏముంది? అతను రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. అతను మాకు సపోర్ట్గా ఉంటే ఇలాంటి అన్నది మాకు అండగా ఉంటాడు. ఇలాంటి అన్నది ఇప్పుడు ఎప్పటి నుంచో మేము మా పూర్వకాలం నుంచో మేము ఎక్కడే బతుకుతున్నాము. ఇవన్నీ వదిలేసుకొని బయటకు వెళ్ళటానికి మేము సిద్ధం లేము. అది అంటే ఈ ఊరిలో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, పరిశ్రమలన్నీ వస్తే మంచిగా జరుగుతుందని చెప్పి అందరూ అంటారు. అయితే ఇవాళ హైవే ముట్టడించారు, అధికారులు ఏం చెప్పారు? మిమ్మల్ని న్యాయం చేస్తామంటారు. ఇంతమటుకు న్యాయం జరగలేదు సార్. న్యాయం ఇంతమటుకు అయితే జరగలేదు. మాకు పంటలు పొలాలు తీసుకున్న తర్వాత మేము ఎవరు పోయి బతకాలం? పిల్లలు కానీ, మాకు బర్రెలు, బరిగుడ్లు కానీ, ఆవులు కానీ, పశువులు కానీ, గొర్రెలు కానీ అన్నీ ఉన్నాయి. మాకు ఎటుపోయి మేము అంతా జీవించాలా? పొలాలు మాకు పెట్టి రైతులు అభిప్రాయాలు తెలుసుకొని తీసుకోవాలి. పొలాలు ఊరికొరకు నోటీసులు ఇచ్చేది మీ పొలాలు మేము తీసుకుంటామంటే ఎట్లా సార్? అది ఏమన్నా భావ్యంగా ఉంటుందా? ఈ ఊరు కాదు ఇంకో ఊరు పొమ్మను, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పెట్టుకోమను పరిశ్రమలో. మా కరేడు గ్రామే అవపడిందా? మోడీ సార్ వాళ్ళు ఊరిలో పెట్టుకోమను. ఏడా అవపడిందా పరిశ్రమలకు? చెప్పండి. పొలాలు మాత్రం ఇచ్చే పని లేదు సార్. మేము మాత్రం ఇవ్వము, రైతులమే. మీ ఊరుకు సంబంధించి ఏంటి ఇక్కడ సమస్య ఏంటి సార్? పరిశ్రమలు అంటే బంజరు భూమిలో చూసుకోవాలి కానీ పంట పొలాల్లో కాదు కదా సార్. పంట పొలాలంటే మేము వ్యవసాయం చేసుకుంటున్నాము. వ్యవసాయం అంటేనే, రైతు అంటేనే దేశానికి వెన్నుముక్క అంటున్నారు. రైతు వెన్నుపూసను మురిచేసి మీరు చేసేది పరిశ్రమ మాకు అవసరం లేదు కదా సార్. అంటే మీరు జనాలు పరిశ్రమలు చూసుకుంటున్నారు కానీ రైతుల సమస్య మీరు సమస్య కాదా? అంటే రైతులు మేము మనుషులం కాదా? మేము రైతులు మనుషులమే కదా. మీరు పరిశ్రమలు వస్తున్నాయి, మీకు జాబులు వస్తున్నాయని మీరు మాట్లాడుతున్నారు కానీ ఆ జాబులు అనేది మీరు రైతుల దగ్గర నుంచి మీరు లాక్కొని మీరు ఆ జాబులు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా పొలాలు మాకున్నాయి, మేము పొలాలు మేము చేసుకొని మా పిల్లలు మేము పోషించుకోగలం. మీ జాబులు మాకు అవసరం లేదు. మా పిల్లలు జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా మేము చేసేది వ్యవసాయమే.
అంతేగాని మీరు వ్యవసాయం చేసే పొలాలు మీరు తీసుకొని మీకు మేము జాబులు ఇస్తాం, మీ పిల్లలకి జాబులు ఇస్తామంటే మీరు పరిశ్రమలు పెట్టేది బంజరు భూములు చాలా ఉన్నాయి. బంజరు భూములే చేసుకోవచ్చు కదా. పంట పొలాలను నాశనం చేసేసి మీరు మా పిల్లలకి జాబులు ఇస్తే కరెక్ట్ కాదు కదా. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే కరేడు ప్రాంతంలో మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే ఉదయం నుంచి కొనసాగింది. భారీ ఎత్తున ఇక్కడ గ్రామస్తులు దాదాపు 4000 మంది భారీ ఎత్తున ర్యాలీగా వచ్చారు. పోలీసులకి గ్రామస్తులకి మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీ ఎత్తున హైవే మీదకి వచ్చి జాతీయ రహదారిని కూడా రైతులంతా ముట్టడించారు, గ్రామస్తులంతా ముట్టడించారు. వీరికి బీసీవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కూడా మద్దతు పలికారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. అయితే ప్రధానంగా కూడా ఇండోసెల్ ప్రాజెక్టుకి సంబంధించి ఖచ్చితంగా భూములైతే ఇవ్వము, ఎంత దూరమైనా కూడా మేము పోరాడతామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మరోవైపు తాత్కాలికంగా కూడా ఈ భూసేకరణకు సంబంధించినటువంటి పనుల్ని నిలిపివేస్తున్నట్టుగా కందుకూరు సబ్ కలెక్టర్ కూడా కాసేపటి క్రితం ప్రకటించడంతో హైవే ముట్టడించినటువంటి రైతాంగం అంతా కూడా ఇక్కడ నుంచి తమ గ్రామాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కరేడు ప్రాంతంలో అయితే ఇవాళ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా కరేడు నుంచి.